చూడండి సార్, ఇవి మనం నాడీపతి బ్రీడ్ అంటే నానో, ఇది హయ్యెస్ట్ 12 అంగుళాలు లోపు ఉండే బ్రీడ్. మనం ఎవరికైనా పంపించాలి అంటే ఒకప్పుడు తల్లి దూడని మాత్రమే పట్టుకెళ్ళేవారు, అది మానేసి ఆడ మగ అనేది ఇస్తున్నాం. ఇది మనకి పూణేలో ఒక మహారాజ్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, ఆయనకి పేరు అయితే చెప్పడం మంచిది కాదు. ఆయన మనకు చాలా రిక్వెస్ట్ చేసేటప్పుడు 1 మంత్ నుంచి ఈ బ్రీడే స్పెసిఫిక్ కావాలి, ఆయనకి ఒక అడుగు మించి హైట్ ఉండకూడదు అని ఇచ్చారు. ఇది నియర్లీ 1 ఇయర్, అది 1 ఇయర్ 2 మంత్స్, ఇదేమో 1 ఇయర్ ఉంది. అలాగే కారు, ఏసీ కారు, ఎప్పుడు ఏసీ ఆన్ చేసి ఉంటుంది. ఒక డ్రైవరు, ఒక కేర్ టేకరు, ఇంకో డ్రైవరు, దీనికి ఫుడ్ ఇవన్నీ. అతను కాకుండా ఒక 1 మంత్ ఫుడ్ కూడా దానికి స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, పాపం అవి ఏం తింటాయి ఏంటనేది ఒక 1 మంత్ ఫుడ్. అది కాకుండా ఇది 44 పేజీల డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్లో నేను ఎవరికి ఇస్తున్నాను, ఎవరైతే తీసుకుంటున్నారు, అలాగే క్యాటిల్ అది ఎప్పుడు పుట్టింది, దాని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, పుట్టిన కాడి నుంచి ఎన్నిసార్లు డివార్మింగ్ చేసాం, ఎన్నిసార్లు వ్యాక్సినేషన్ ఇచ్చాం, ఏ వ్యాక్సినేషన్ ఇచ్చాం, అలాగే దాని మదర్ ఎవరు, దాని అమ్మమ్మ ఎవరు, దాని ఫాదర్ ఎవరు, ఫాదర్కి తాత ఎవరు, ఇలా అది ఎంత హైట్ ఉంది, మదర్ ఎంత హైట్ ఉంది, బేబీ ఎంత హైట్ ఉంది, ఈ బేబీ లైఫ్లో అంటే 20 ఇయర్స్ లైఫ్ లేదా 10 సంవత్సరాల తర్వాత ఎంత హైట్ పెరుగుద్ది, అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది యథార్థంగా. ఇవన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏది తప్పుడు సమాచారం అనిపించినా ఆ క్యాటిల్ వెనక్కి ఇచ్చేయచ్చని నేను ఓపెన్గానే చెప్పేది. ఇప్పుడు వరకు మనకు ఎవరు వెనక్కి పంపించేదే లేదు.